హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియోలో సీజన్ 9 కంటెస్టెంట్స్ వేరే సీజన్ కంటెస్టెంట్స్తో పోలిస్తే చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. సో ఎందుకో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో సీజన్ 9 కంటెస్టెంట్స్ ఎందుకు డిఫరెంట్ అంటే వచ్చిన వాళ్ళందరూ అబ్బా చాలా మంచోళ్ళు. మీరు ఏ సీజన్ అయినా చూసుకోండి. మరీ ఇంత మంచి కంటెస్టెంట్స్ నాకు తెలిసి ఏ సీజన్‌లో రాలేదబ్బా. సీజన్ 6లో వచ్చారు గానీ, మరీ ఇంత మంచోళ్ళైతే గాదు. సో, అసలు గొడవలు జరిగినా గూడా, ఆ తర్వాత అసలు ఒక అరగంట గూడా టైం తీసుకోరు. వెంటనే కలిసిపోతారనమాట. ఒక ఫ్యామిలీలాగా అసలు ఆ ఎమోషన్స్, లవ్ అండ్ ఎఫెక్షన్ అదంతా వీళ్ళ మధ్య చూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపిస్తుందనమాట. అండ్ 24/7 లైవ్‌లో గావచ్చు, ఎపిసోడ్‌లో గావచ్చు, అసలు ఎక్కడ జూసినా వాళ్ళందరూ అసలు భలేగా కలిసిపోయి జాలీగా ఎంజాయ్ జేస్తూ, మనల్ని ఎంటర్‌టైన్ జేస్తుంటే నాకు నిజంగా చాలా బాగా అనిపిస్తుందనమాట ఈ కంటెస్టెంట్స్ గురించి. సీజన్ 9 కంటెస్టెంట్స్ మాత్రం దే ఆర్ బెస్ట్ అంతే. నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైమండ్ అనే జెప్పాలబ్బా అసలు. అసలు మనం జూసుకుంటే 'సుమన్ శెట్టి' గారు గావచ్చు, 'భరణి శంకర్' గారు గావచ్చు, 'పవన్ కళ్యాణ్' గావచ్చు, 'డెమాన్ పవన్', 'సంజన' గారు, 'రీతు' ఎవ్రీవన్ అసలు ఎంత బాగా ఎంటర్‌టైన్ జేస్తున్నారు. వాళ్ళు ముఖ్యంగా కలిసిపోతున్నారనమాట. అసలు కలిసిపోయి వాళ్ళ మధ్య ఉండే ఆ లవ్ జూస్తుంటే నిజంగా చాలా బాగా అనిపిచ్చిందనమాట. ఈ హౌస్‌లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాండింగ్ ఉందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన 'ఇమాన్యుయల్‌కను', 'సంజన' గారికి మదర్ అండ్ సన్ బాండింగ్ గావచ్చు. అండ్ 'రీతుకి' 'డెమాన్ పవన్‌కి' అదొక ఫ్రెండ్‌షిప్ గావచ్చు. అండ్ దాని తర్వాత మన 'భరణి శంకర్' గారిది 'సుమన్ శెట్టి' గారి బాండింగ్ నాకు చాలా ఇష్టం. వీళ్ళందరికన్నా నాకు 'సుమన్ శెట్టి' గారి, 'భరణి శంకర్' గారి బాండింగ్ మాత్రం అసలు చాలా బాగా నచ్చిద్ది. అండ్ దాని తర్వాత 'కళ్యాణ్, తనూజ' అదొక ఫ్రెండ్‌షిప్. సో, వీళ్ళ బాండింగ్ గావచ్చు. సో, ఇలా వాళ్ళ మధ్య ఆ బాండింగ్స్ చాలా బాగా అనిపిస్తాయన్నమాట. వేరే సీజన్స్‌లో కూడా ఉన్నాయి గానీ, మరి ఇలా అయితే లేవబ్బా! ఇదైతే చెప్పుకోవచ్చు. అండ్ వేరే సీజన్‌లో ఏంటంటే, వాళ్ళు చాలా బాగా గొడవలు పడతారు. అంతకంటే ముఖ్యంగా వాళ్ళు అంతగా కలిసిపోలేదెవరు. వీళ్ళల్లో చాలా పెద్ద పెద్ద గొడవలే అయినియి. అయినా గూడా అందరూ కలిసిపోయారు. సో, దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ దిస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ అనమాట. నాకైతే సీజన్ 9 కంటెస్టెంట్స్ చాలా బాగా నచ్చారు. గేమ్స్ పరంగా పక్కన పెట్టండి. గేమ్స్ పరంగా కొందరు ఆడతారు, కొందరు ఆడరు. సో, దట్స్ ఓకే. కాకపోతే ఒక ఫ్యామిలీ పరంగా మాత్రం సీజన్ 9 కంటెస్టెంట్స్ ఆర్ రియల్లీ గుడ్ ఫ్యామిలీ అని అనిపిచ్చిద్దనమాట నిజంగా. సో, అందుకే సీజన్ 9 చాలా మంచి రేటింగ్స్ అయితే సంపాదిస్తుంది. చాలా పెద్ద హిట్ అయిందనే జెప్పాలి. సీజన్ 6, సీజన్ 8తో పోలిస్తే మంచి హిట్ అయితే అయింది. సో, అదనమాట. యాస్ ఎ గేమ్ పరంగా, యాస్ ఎ ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా నాకైతే సీజన్ 5 బెస్ట్. బట్ యాస్ ఎ కంటెస్టెంట్స్ పరంగా మాత్రం వాళ్ళు ఒక ఫ్యామిలీలాగా ఉండటం జూసి నాకు నిజంగా చాలా బాగా అనిపిచ్చిందనమాట. ఆ ఎపిసోడ్‌లు జూస్తుంటే, వాళ్ళ మధ్య కామెడీ జూస్తుంటే, అండ్ ఇమాన్యుయల్ జేసే ఎంటర్‌టైన్‌మెంట్. సో, దే ఆర్ సంథింగ్ డిఫరెంట్. ఈ సీజన్ 9 అదొక రకం. అదొక రకమైన సీజన్ అనమాట. అంటే మనం గుడ్ కింద చెప్పలేము, బ్యాడ్ కింద చెప్పలేమనమాట. ఎలాగంటే ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా జూస్తే ఎలా ఉంటది? అలా ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా ఉంది. అదెంత ఫీల్ గుడ్ సినిమా. సో, అలా ఉంటదనమాట ఈ సీజన్. సో, అదనమాట. సో, అందుకే సీజన్ 9 కంటెస్టెంట్స్ ఆర్ డిఫరెంట్ అబ్బా! వీళ్ళని ఇగ ఇలాంటి మంచోళ్ళని, ఇలాంటి మంచి కంటెస్టెంట్స్‌ని బీట్ చేసే సీజన్ మళ్ళీ రాదు. ఇలాంటి మంచోళ్ళు గూడా మళ్ళీ రాకపోవచ్చిగ. ఖచ్చితంగా రారు. ఇంత మంచి మంచి కంటెస్టెంట్స్ మాత్రం రారు. నాకైతే ఈ సీజన్‌లో అందరూ నచ్చారు. దే ఆర్ గుడ్ అండ్ జెన్యూన్ కంటెస్టెంట్స్. సో, అందుకే సీజన్ 9 కంటెస్టెంట్స్ ఆర్ డిఫరెంట్ వెన్ కంపేరింగ్ విత్ అదర్ సీజన్స్ అనమాట. సో, దట్స్ ఇట్ గైస్.